వాక్యం సెలవిస్తారు. ఐ ఆమ్ ద యావే అనగా, యావే అనగా యెహోవా అని మాట తర్జుమా చేయబడింది తెలుగులో. అసలు పేరు ఏంటంటే దేవుని పేరు యావే. యేసు క్రీస్తు ప్రభువాన్ని ఏమంటారు తెలుసా? యాశ్వ మెస్సయా అంటారు. అందుకే మనం చాలా మంది యేసయ్యా యేసయ్యా అంటారు. తెలుగులో తర్జుమా ఈ విధముగా చేయబడుతుంది. అసలు పదం, అసలు మీ పేరెంట్ నాయన అని కొంతమంది అంటారు. ఏమని చెప్తారు? ఫలానా సువార్తమ్మా, ఫలానా మార్తమ్మా అని చెప్తారు. ఏమండి కదా? అదే విధంగా మన దేవుని అసలైన పదముతో మీరు ప్రార్థన చేయండి. స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్ యాక్చువల్ వర్డ్స్. అనగా అసలైన పదముతో మీరు ప్రార్థన చేయండి. అనగా యావే తండ్రి నీకు వందనాలు, యాశ్వమెస్సే దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు అని మీరు ప్రార్థన చేయండి. ఓకే, ఈ రోజు మన అంశము, ఈ పునరుద్ధాన ప్రభు మాకు ఏర్పరిచిన అంశము, వాట్ యు హ్యావ్ టు కన్సిడర్ ఇన్ ప్రేయర్. వాట్ యు హ్యావ్ టు కన్సిడర్ ఇన్ ప్రేయర్. ఈ రోజు మన అంశం ఏంటంటే, నాతో పాటు చెప్తారా? వాట్ యు హ్యావ్ టు కన్సిడర్ ఇన్ ప్రేయర్. అనగా మనము ప్రార్థనలో యోచన చేయాలి, ప్రార్థనలో గమనించాలి, ప్రార్థన ద్వారా మనం ఏమి గమనించాలి, ప్రార్థన ద్వారా ఏమి యోచించాలి. వాట్ we have to consider in prayer. We will see in 3 points. మనం 3 మాటలు మనం చూద్దాం. కీర్తనలు 34వ అధ్యాయము. ఈ దినం ఉత్తర పశ్చిమములుగా ప్రభు మనకి ఇచ్చిన అంశం నుంచి పరిశుద్ధాత్మ మనకు ఏర్పరిచినారు. కాబట్టి కీర్తనలు 34వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుతాం. మరలా చదువుతాను. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. మరలా ఫస్ట్ కంటే బ్రతకబోరు వాడు ఎవడైనా ఉన్నాడా? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, మేలు నొందుచు అనేక దినములు బ్రతకబోరు వాడు ఎవడైనా ఉన్నాడా? నెక్స్ట్ చదవండి. చెడ్డ మాటలు కీడు చేయటం అని మేలు చేయము. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దాని వెంటాడు. మరలా చదువుదామా 12వ వచనం. చాలు. బ్రతకగోరు వాడు ఎవరైనా ఉన్నాడా? ఏమి బ్రతకాలి? మేలు నొందుకున్నవాడు బ్రతకాలని ఆశపడుతున్నాడు కొన్ని దినముల నుంచి. ఇతను దేవుడు మనకి ఇచ్చిన అంశము, వాట్ యు హ్యావ్ టు కన్సిడర్ ఇన్ ప్రేయర్. ప్రార్థన ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? అర్థమవుతుంది. 3 మాటలు మనం చూద్దాం. మొదటి మాట, the thoughts that are in the mind. మొదటి మాట, the thoughts that are in the mind, the desires that are in the heart, the feelings or the emotions that are in the spirit. మొదటి మాట ఏంటంటే, the thoughts అనగా మన ఆలోచనలు మన మైండ్ లో ఉంటాయి, స్థాపింపబడి ఉంటాయి. మొదటిది. రెండోది, the desires that are in the heart అనగా desires means కోరికలు. కోరికలు ఎక్కడ ఉంటాయి? హృదయంలో ఉంటాయి. నెక్స్ట్, థర్డ్. మూడోది మనం చూద్దాం, the feelings are the emotions. ఫీలింగ్స్ అంటే ఏంటి? ఎమోషన్స్. కొంతమంది భావజ్వాలకు గురవుతారంట. అదేనండి. ఓకే, ఫీలింగ్స్ దే విల్ బి ఫీల్ ఇన్ ద డీపెస్ట్ లెవెల్స్. అనగా ఒకరు ఏదైనా చిన్న మాట అంటే ఇలా ఉంది, మా బ్రదర్ ఎలా అన్నాడు, అలా ఇలా ఇలా అని ఫీల్ అయిపోతారు. ఏంటి బాబు ఫీల్ అయిపోతారు అంటారు కొంతమంది కదా. ఇలాగా దావీదు కీర్తనకారుడు చెప్తున్న మాట మనం చూద్దాం. సో మెనీ ప్రాఫిట్స్ ఆర్ సేయింగ్, ప్రవక్త చెప్తున్న మాట కూడా మనం చూద్దాం. The feelings are the emotions. Feelings అన్నా ఎమోషన్స్ అన్నా ఒకటే. That are in the spirit అనగా ఆత్మలో ఉన్నాయి. ఎవరు ఆత్మలో ఉన్నాయి?
మనుషుని ఆత్మలో ఉన్నాయి. ఈ 3 మాటలు చెప్తుంది ఎవరి కోసం కాదు, నీ కోసం నా కోసమే దేవుడు నాతో మాట్లాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు మన అంశము వాట్ యు హావ్ టు కన్సిడర్ ఇన్ ప్రేయర్. ప్రార్థన ద్వారా నీవు ఏమి వెతకాలి, ఏమి కనుగొనాలి, ఏమి విడిచిపెట్టాలి. ఓకే, 3 మాటలు మనం నేర్చుకున్నాం. మొదటిది ద థాట్స్ దట్ ఆర్ ఇన్ ద మైండ్. మీ ఆలోచనలో ఉన్నది మీ మైండ్ లో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ద డిజైర్స్ దట్ ఆర్ ఇన్ ద హార్ట్. అనగా మీ కోరికలు మీ హృదయంలో స్థాపింపబడి ఉంటాయి. మూడవది యువర్ ఫీలింగ్స్ ఆర్ ద ఎమోషన్స్ దట్ ఆర్ ఇన్ ద యువర్ స్పిరిట్స్ ఓన్లీ. అనగా మీ ఆలోచనలు కావచ్చు, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? మనుషుని యొక్క ఆత్మలో ఉంటాయి. మొదటిది మైండ్, రెండవది హార్ట్, మూడవది ఏంటండి స్పిరిట్. స్పిరిట్ అనగా ఆత్మ, రెండవది హృదయము, మొదటిది ఏంటండి మైండ్ మనస్సు. ఓకే, మనస్సు, హృదయము, ఆత్మ, ఈ మూడిటి గురించి మనం మాట్లాడుకుందాం. మరొకసారి కీర్తనలు 34వ అధ్యాయము నేను ఇంగ్లీష్ లో చదువుతున్నాను, ఎందుకంటే ఇది మెయిన్ వర్షన్, అనగా మెయిన్ వర్షన్ నుంచి తెలుగులోకి తర్జుమా చేయబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Let us see in the NIV version. English NIV version లో చూద్దాం. KJV కాదనేది NIV. కీర్తనలు 34వ అధ్యాయం 12 నుంచి 14 వచనం చదువుతాం ఇంగ్లీష్ లో. Who ever of you loves life. అనగా ఎవరైతే ప్రాణమును ప్రేమిస్తారో. And the desires to see many good days. Next 13వ వచనం. Keep your time from evil. ఇక్కడ మనం 3 మాటలు మాట్లాడుతున్నాం. The thoughts that are in the mind, the desires that are in the heart, the feelings and emotions that are in the spirit. ఇక్కడ మనం 13వ వచనంలో చూస్తాం. Keep your tongue from evil and your lips from the telling lies. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట keep your tongue from evil అనగా అపవాదికి మీ నోరును దూరముగా ఉంచండి. నెక్స్ట్ the lips from the telling lies అనగా మన నాలుక, మన పెదవులు అబద్ధం నుంచి దూరంగా ఉండమని కీర్తనకారుడు చెప్తున్నారు. అర్థమవుతుందండి? నెక్స్ట్ 14వ వచనం చూద్దాం. టర్న్ ఫ్రమ్ ఈవిల్ అండ్ డు గుడ్ అనగా అపవాది నుంచి మీరు దూరముగా వెళ్ళండి. అండ్ డు గుడ్. వాట్ షుడ్ వి హావ్ టు కన్సిడర్ ఇన్ ప్రేయర్. ఈరోజు మన అంశం వాట్ షుడ్ వి హావ్ టు కన్సిడర్ ఇన్ ప్రేయర్. మనం ప్రార్థన ద్వారా ఏమి వెతుకుతున్నాము, ఏమి విడిచిపెడతాము, ఏమి పొందుకుంటున్నాం. ఏమండి? వాట్ షుడ్ వి హావ్ టు కన్సిడర్ ఇన్ ప్రేయర్ మీన్స్ మనం ఏమి కన్సిడర్ చేయాలంటే, ఏమి ఆలోచన చేయాలంటే మంచిని మనము గమనించాలి, చెడును మనము విడిచిపెట్టాలి, మేలు చేయుటకు మనము ఉండాలి, కీడు చేయుటకు మనము ఉండకూడదు, అబద్ధములాంటి మన నాలుక ఉండకూడదు. మన నాలుక ఎలా ఉండాలి? షుడ్ బి టాక్ విత్ గాడ్. ఈ నాలుగుతోనే మనం దేవునితో మనము ప్రార్థిస్తున్నాం. ఈ నాలుగుతోనే మనము శాపవచనములు పలుకుతున్నాం. ఈ నాలుగుతోనే మనము అబద్ధములు మాట్లాడుతున్నాం. ఈ నాలుగుతోనే మనము ఇతరులను ద్వేషిస్తున్నాము. We are not considering the prayers. అనగా కీర్తనకారుడు అభిషేక్తులు, ప్రవక్తులు చెబుతున్న మాట ఇదిగో ఈ నాలుగుతోనే నువ్వు ప్రవచిస్తున్నావు, ఈ నాలుగుతోనే నువ్వు భాషలు మాట్లాడుతున్నావు, ఈ నాలుగుతోనే నువ్వు దేవుని ప్రార్థిస్తున్నావు, ఆరాధిస్తున్నావు. Then what you are considering in prayer. మీరు ప్రార్థిస్తున్నారా? చెప్పండి. Are you talking with God in prayer? అమ్మా అన్నా, మీరు ప్రార్థన ద్వారా దేవుణ్ణి వెతుకుతున్నారా? మీరు ప్రార్థన ద్వారా దేవుని వెతుకుతున్నారా? ఎంతమంది వెతుకుతున్నారు? చేతులు వెళ్తండి. How many people are considering the prayer? మీ ప్రార్థన ద్వారా ఎంతమంది దేవుని వెతుకుతున్నారు? చేతులు ఎత్తారు. ప్రార్థించే వారు చేతులు ఎత్తండి. ఓకే, మంచిది. వాట్ యు ఆర్ కన్సిడరింగ్. మీరు ఏం వెతుకుతున్నారు ప్రార్థన ద్వారా? ఆర్ యు కన్సిడరింగ్ ద గుడ్ అనగా మీరు మంచిని వెతుకుతున్నారా? ఆర్ యు టాకింగ్ దిస్ టైమ్ విత్ గుడ్ వే అనగా ఈ నాలుగుని మీరు మంచి విధంగా మాట్లాడుతున్నారా, లేకపోతే అబద్ధములు మాట్లాడుతున్నారా?
ఈ నాలుగుతోనే అబద్ధములు మాట్లాడుతూ ఈ నాలుగుతోనే మీరు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ టు థింక్, అనగా మనుషులు ఆలోచించాలి. హ్యావ్ టు థింక్ బిఫోర్ యు ప్రే. ఏదో వెళ్తున్నాము యథావాలిగా ప్రార్థించాలని మనం వెళ్ళకూడదు. ప్రేయర్ రూమ్ లోకి ఆ సేవకులు చెప్పారు ప్రార్థించమని. మీరు శ్రమంలో సంభవించుకున్నట్లు మీరు ప్రార్థించండి ప్రభు యేసుక్రీస్తు వారు నా ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. అవునా కదండి? చెప్పారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ప్రార్థిస్తున్నాం. ప్రార్థించడం ద్వారా మనకి ఏం కలుగుతుంది? మన క్రియ మార్చబడుతుంది. హేయకరమైన మన జీవితంలో సంతోషకరంగా దేవుడు మారుస్తున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తాడంటే యువర్ టంగ్ హ్యావ్ టు బి గుడ్, అనగా మన నాలుక మన పెదవులు మంచిగా ఉండాలి. మన నాలుక దేవుణ్ణి స్తుతిస్తుండగా అబద్ధములు అనేవి ఉండకూడదు. అపవాదితో సహవాసము మనము చేయకూడదు. Your tongue is inflicting the evils, అనగా నీ నాలుక ఈవిల్ స్పిరిట్స్ తో నింపబడి ఉంటుంది. ఈవిల్ స్పిరిట్స్ తో నింపబడిన వ్యక్తి, అపవాదితో బంధింపబడిన వ్యక్తి ఏం మాట్లాడతాడు? బూతులు మాట్లాడతాడు, అబద్ధాలు మాట్లాడతాడు. ఇంకెలా ఉంటాడు? శ్రీలంకితరముతో ఉంటారు. నెక్స్ట్, టర్న్ ఫ్రమ్ ఈవిల్ అండ్ డూ గుడ్. అపవాది నుంచి దూరముగా వచ్చేసి దేవునిలో ఉన్న మంచిని మీరు వెంటాడండి. నెక్స్ట్, సీక్ పీస్ అండ్ పర్పస్ ఇట్, అనగా మనం దేవుణ్ణి వెతుకుతున్నాం. ఏం వెతుకుతున్నాం? ప్రార్థన ద్వారా దేవుని వెతుకుతాం. మన ప్రార్థన ద్వారా దేవుని వెతుకుతున్నాం. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాయన మీరు కీడు చేయొద్దు, మీరు మేలు చేయండి. నెక్స్ట్, సమాధానాన్ని వెతకండి. పీస్ పర్పస్ ఇట్. యూ హ్యావ్ టు పీస్ in front of your people, in front of your family, in front of your religion, అనగా నీ సమాజంలో, నీ కుటుంబంలో, నీ బంధువులు ఎదుట నువ్వు ఎలా ఉండాలి? సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలి. సమాధానంతో నింపబడిన వ్యక్తిగా ఉండాలి. సమాధానపరిచే వ్యక్తిగా కూడా మనం ఉండాలి. కొంతమంది మన కుటుంబంలో మన బిడ్డలు కొట్టుకుంటూ ఉంటారు. పెద్దవారు చిన్నవారు కొట్టు, చిన్నవారు పెద్దవారు కొట్టు. మనం ఏం చేస్తాం? పెద్దవారు ఉండి కొట్టుకోమాకండి ఆయన అని మనం ఏం చేస్తాం? సమాధానపరుస్తాం. అర్థమవుతుందండి? అదేవిధంగా దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట ఏంటంటే మనము సమాధానపరచాలి. దానికన్నా ముందు ఎలా ఉండాలంటే సమాధానంతో మనము నింపబడాలి. సమాధానపరచు వారు ధనులు, వారు దేవుని కుమారులు, కుమార్తెలు అనబడదు. ఓకే, ఇంగ్లీష్ ఈ విధంగా రాయబడింది. మరొకసారి చెప్తున్నా. Whoever of you loves life and desires to see many good days, 13. Keep your tongue from evil and your lips from the telling lies. 14వ వచనం. Turn from evil and do good. Seek peace and purpose it. అర్థమవుతుందండి? 3 మాటలు మీకు చెప్పి ఉన్నారు. మొదటిది ఏంటంటే the thoughts that are in the mind, అనగా మనలో ఉన్న మన మనస్సు మనల్ని దేవుని వైపు, ప్రార్థన వైపు వెళ్లకుండా చేస్తుంది. రెండవది, మనలో ఉన్న కోరికలు మన హృదయంలో ప్రవేశపెట్టి దేవుని యొద్దకు, ప్రార్థన యొద్దకు మనల్ని నడిపించలేకపోతుంది. మూడవది, మీ ఫీలింగ్స్ ఆర్ యువర్ ఎమోషన్స్ దట్ ఆర్ ఇన్ ద స్పిరిట్, అనగా మీ సొంత స్పిరిట్ తో నింపబడేది. మొదటి మాట చెప్తున్నా, ద థాట్స్ దట్ ఆర్ ఇన్ ద మైండ్ యు నీడ్ టు థింక్ మోర్ బై మెడిటేషన్. ద థాట్స్ దట్ ఆర్ ఇన్ ద మైండ్, అనగా మనలో ఉన్న ఆలోచనలు మన మనసులో ఉన్నాయి. ఇవి పోవాలంటే పాపపు మనస్సు, పాపపు హృదయము మీలో నింపబడి ఉందండి. ఇవి నాలో నుంచి పోవట్లేకపోతున్నాయండి అని మీరు అడుగుతున్నట్లయితే ప్రభు చెప్తున్న సమాధానం, యూ హ్యావ్ టు మెడిటేట్, అనగా ద ఆన్సర్ ఈస్, దీనికి జవాబు ఏంటంటే మెడిటేషన్ చేయాలి. ఏమని మెడిటేషన్ చేయాలి తెలుసా? చూడండి, టేక్ మీ మోర్ ఆఫ్ యూ, గివ్ మీ మోర్ ఆఫ్ యూ. అర్థమవుతుందండి? టేక్ మీ మోర్ ఆఫ్ యూ, గివ్ మీ మోర్ ఆఫ్ యూ. దీని అర్థం ఏంటంటే, ప్రభువా నా దగ్గర ఉన్నదంతా మీరు తీసేసుకోండి, చెడంతా నీ దగ్గర ఉన్నంత మంచి అంతా నాకు ఇవ్వండి ఆయన అని మనము అడగాలి. దీని అర్థం ఇదే, లార్డ్ జీసస్ టేక్ మీ మోర్ ఆఫ్ యూ, గివ్ మీ మోర్ ఆఫ్ యూ. అనగా ప్రభువులో ఏముంటుందండి? మంచితనం ఉంటుంది, గుడ్నెస్. నెక్స్ట్, కైండ్నెస్. నెక్స్ట్, లవింగ్నెస్, అనగా ప్రేమించడం. పీస్నెస్, సమాధానపరచడం. నెక్స్ట్, ఎవ్రీ ఫ్రూట్స్ ఇన్బిల్ట్ ఇన్ గాడ్, అనగా ప్రతి ఒక్క ఫలములు ప్రభువులో స్థాపించబడి ఉంది. టేక్ మీ మోర్ ఆఫ్ యు లార్డ్, అనగా ప్రభువా నాలో ఉన్న కోపము, గర్వము, అహంకారము, అసూయ, స్వార్థము, సుగుణాత్తనము. నెక్స్ట్, ఎవ్రీ సిన్ఫుల్ డిజైర్స్, అనగా
ప్రతి శరీర కోరికలు ఇవన్నీ నాలో ఉన్నాయి. టేక్ మీ మోర్ ఆఫ్ యూ మై లార్డ్, గివ్ మీ మోర్ ఆఫ్ యూ మై లార్డ్. అనగా ప్రభు నాలో ఉన్న చెడంతా మీరు తీసేసుకోండి, నీలో ఉన్న మంచిని నాకు ఇవ్వండి, నీలో ఉన్న సమాధానం నాకు ఇవ్వండి, నీలో ఉన్న ప్రేమను నాకు ఇవ్వండి, నీలో ఉన్న జాలిని నాకు ఇవ్వండి, నీలో ఉన్న కనికరము నాకు ఇవ్వండి అని మనము ప్రార్థించాం. దీన్ని ఏమంటారంటే మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ అంటే మీరు పని చేసినా కానీ మీరు ధ్యానించవచ్చు, మీరు పడుకున్నా కానీ ధ్యానించవచ్చు, మీరు పని చేసుకున్నా, నిద్రించినా, లేచినా, ఎక్కడికి వెళ్ళినా, మీ పర్సనల్ పనుల్లో కూడా మీరు ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు మెడిటేట్. అనగా మన ఆలోచనలు మనల్ని బలహీనపరుస్తుంది. మన ఆలోచన పోవాలి, దేవుని ఆలోచన మనలోకి రావాలంటే, మన మైండ్ లోకి రావాలంటే ఒకటే, వీ హ్యావ్ టు మెడిటేట్. మనం ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి, ధ్యానించాలి. ఒక పదమును తీసుకోండి, యేసు రక్తం ఏం చేయాలి, సిలువు రక్తం ఏం చేయాలి అనే పదము మీరు ధ్యానించండి. పదే 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 మీ హృదయంలో అనుకుంటూ ఉండండి. మీ మనసు ఎవరి వైపు తిప్పబడుతుంది? ఇలా అనడం ద్వారా దేవుని వైపు తిప్పబడుతుంది. మీలో ఉన్న ఆలోచనలు ఇక మీ మీద ప్రభావితం చూపవు, ఇంకా మీ బిడ్డల మీద ప్రభావితం చూపవు, మీ యజమాని మీద ప్రభావితం చూపవు, మీ గృహంలో ఉన్న వారి మీద ప్రభావితం చూపవు, మీ అనగా ఈ లోకంలో సమాజం మీద కూడా ప్రభావితము, అది మీ మీద ప్రభావితం చూపించదు. ఎందుకంటే మీలో ఉన్న మైండ్ సెట్ అది దేవుడు తీసివేస్తారు. ఆమేన్. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరుడా, we have to meditate. అనగా మనము ధ్యానించాలి. రెండో మాట మనం చూద్దాం, the desires that are in the heart. అనగా మన కోరికలు మన హృదయంలో స్థాపింపబడేవి. మన కోరికల వల్ల మన ప్రార్థన దేవుని ఎదుటకు చేరలేకపోతున్నవి, వెళ్ళలేకపోతున్నవి. దీనికి ఆన్సర్ ఏంటంటే the heart must be active, alert and strong in this rhythm of prayer. దీని అర్థం ఏంటంటే మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు దర్శనం ఇస్తాడు. When God gives the reliefs, we have to pray. When we pray in front of God, God will give the reliefs. In that reliefs, God will give the light. అనగా మనం ప్రార్థించిన ఒక వెలుగు అనే దర్శనం దేవుడు మనకి ఇస్తాడు. ఆ వెలుగు దర్శనం ద్వారా నువ్వు మెడిటేషన్ చేస్తూ ఉండగా నీ హృదయంలో కొత్త ఆలోచన, కొత్త కోరికలు కలగాలంటే నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా కొత్త దర్శనం దేవుడు ఇస్తాడు, కొత్త వెలుగుతో దేవునితో మాట్లాడతాడు, కొత్త నడిపింపుల దేవునికి ఇస్తాడు. ఇట్ చేంజెస్ యువర్ లైఫ్ ఇంటూ గాడ్స్ వే. అనగా నీ యొక్క జీవితమును, నీ యొక్క మార్పుని క్రీస్తు వైపుకు త్రెప్పబడుతుంది, మార్చబడుతుంది. యువర్ డిజైర్స్ హావ్ టు చేంజ్ ఇన్ క్రైస్ట్ డిజైర్స్. క్రీస్తు యొక్క కోరికలు నీలో కలగాలి, నీలో ఉన్న కోరికలు దేవునికి ఇచ్చే. టేక్ మీ మోర్ ఆఫ్ యూ లార్డ్, గివ్ మీ మోర్ ఆఫ్ మీ. దేవా, నాలో ఉన్న చెడు కోరికలు మీరు తీసేసుకోండి. సిలువ వేయండి, ఆ సిలువలో మీరు నా కోసము ఆ కలవసంలో బలి అయినా మరణించున్నావు కదా నాయన. అటు విధంగా నా పాప శాప కోసం మీరు కలవసంలో మరణించావు, ఒప్పుకున్నావు కదా. తండ్రి ఇష్ట ప్రకారంగా నా మీద నా ప్రతి పాప శాప దోషం ఒప్పుకున్నావు. అదేవిధంగా నాలో ఉన్న చెడు కోరికలు మీరు తీసివేయండి. సో దట్ ఐ కెన్ బి ఇన్బిల్ట్ ఇన్ యూ. అనగా నీలో నేను స్థాపించబడగలను. ఆయన నాలో కీడు చేసే స్వభావం ఉంది. ఈ నాలుగు ద్వారా ఇతరులని కీడైన మార్గంలో నడుస్తున్నా. ఈ నాలుగు ద్వారా నన్ను ఆశీర్వదించాడు, కానీ ఈ నాలుగే నాకు కీడు తెస్తుంది, నాశనం తెస్తుంది, తెగులు తెస్తుంది. నేను నీతో సహవాసం చేయలేకపోకుండా మనుషులతో నేను సహవాసం చేస్తాను. నీతో నేను మంచి సహవాసం చేయాలని ఆశపడుతున్నా, కానీ నీతో నేను సహవాసము చేయలేకపోతున్నా. అనుకున్నానయ్యా సహవాసం చేయాలని. నీలో ప్రార్థనలో స్థాపింపబడాలనుకున్నా, కొత్త నడిపింపులో స్థాపింపబడాలనుకున్నాను, ఆరాధనలో స్థాపింపబడాలనుకున్నాను, కొత్త పాటలో స్థాపింపబడాలనుకున్నాను, పరిచయంలో స్థాపింపబడాలనుకున్నాను, గుప్పులింపే విషయంలో స్థాపింపబడాలనుకున్నాను, నీ మాదిరి కలిగి జీవించాలని స్థాపింపబడాలనుకున్నాను. కానీ నా కుటుంబంలో అంతా సమస్యలే, నా జీవితం అంతా సమస్యలే. వాట్ షుడ్ హ్యావ్ టు కన్సిడర్ ప్రే ఫర్. నేను ప్రార్థిస్తున్నా, నాకు సహాయం రాక. ఎందుకంటే నీ మనసు ఎవరి వైపు ఉంది? లోకము వైపు ఉంది, సాతాను మీద. రెండవది, నీ హృదయం, నీ కోరికలు ఎవరి మీద ఉన్నాయి? లోక సంబంధముగా ఉన్నది, దేవుని వైపు లేవు. మూడవది, నీ ఆత్మ, అది ఏ ఆత్మ ఉందో తెలుసా? దేవుడు 3 ఆత్మలు ఇస్తున్నాడు. మీకు తెలిసిన ఆత్మలోనే ఈ ప్రపంచంలో ఏమండి సహోదరి సహోదరులారా, మన జీవితానికి మీకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో
మూడు ఆత్మలు ఉన్నాయి. ఏంటి ఆత్మ చెప్తారా? మొదటిది దేవుని ఆత్మ, హోలీ స్పిరిట్ అంటారు. రెండవది సాటన్ స్పిరిట్, సాతాను ఆత్మ అంటారు. మూడవది ఏంటో తెలుసా? ఓన్ స్పిరిట్ అనగా సొంత ఆత్మ, సొంత పెత్తనం, సొంత ఆలోచనలు, సొంత ఊహ గానాలు అంటారు. అర్థమవుతుంది? ఇది మూడు ఆత్మలు. మనుషులు ఏలుబడి చేసేది మూడు ఆత్మలు. దీంట్లో నువ్వు ఒకటి ఎంచుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. రెండోది అపవాది ఆత్మ ఎంచుకుంటే వాడి కిందే నువ్వు ఉంటావు, మంచిది. కానీ మూడో ఆత్మ నుంచి చూసావా? మూడో మాట కూడా మనం చెప్పుకున్నాం, ద ఫీలింగ్స్ అండ్ ద ఎమోషన్స్ ఆర్ ఇన్ ద స్పిరిట్. మనుష్యుని యొక్క ఆత్మలో ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ ఏంటంటే చుట్టుకొని ఉన్నది, బంధింపబడి ఉన్నది, అలుపుకొని ఉన్నది. కాబట్టి మనుష్యుని ఆత్మ కాదు, సాతాను ఆత్మ కాదు మీలో ఉండాల్సింది. ఏ ఆత్మ ఉండాలి? దేవుని ఆత్మ ఉండాలి. ఏ ఆత్మ కావాలో కోరుకోండి. మొదటి ఆత్మ కావాలా, రెండో ఆత్మ కావాలా, మూడో ఆత్మ కావాలా? చెప్పండి. మూడో ఆత్మ కావాలా? మొదటి ఆత్మ కావాలంటే కొంచెం కష్టపడాలి. రెండో ఆత్మ కావాలంటే చాలా ఈజీ. మనం 4 నుంచి చేస్తే చాలు, మొత్తం అలుపుకుంటాడు అప్పవాది మన శరీరం అంతా. మూడో ఆత్మ కూడా సేమ్, సొంత ఆలోచన, సొంత నడిపింపు, సొంత కోరికలు, సొంత ఇష్టాలు, ఇవే ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటే. ఇవే అపవాది మనల్ని గట్టిగా పట్టుకుంటాడు. అందుకే సొంత ఆలోచన ఉండకూడదండి. ఏముండాలి మనకి? దేవుని ఆలోచనతో మనం నింపబడాలి. దేవునితో మనం సహవాసం చేస్తాం. వాట్ షుడ్ వి హావ్ టు కన్సిడర్ ఇన్ ప్రేయర్? నువ్వు ప్రార్థించినప్పుడు ఆలోచించాలి. ప్రార్థన చేసే ముందు ఒకసారి మీరు ఆలోచించాలి, ఈ దినమంతా నేను ఏం చేశాను, అసలు నేను ఎందుకు ప్రార్థిస్తున్నా, ఏం అడగాలి నేను దేవుని ఎదుటి నుంచి? అడుగుతున్నాను, దేవుడు నాకు ఇస్తున్నాను, సరే ఇవ్వట్లేదు, నామకార్థంగా చేస్తున్నాను అని మీకు ఒక ఆలోచన వస్తున్నాయా? రానే ఉంటాయి. ఈ ఆలోచన పెట్టేది ఎవరండి? ఓన్ స్పిరిట్ అనగా సొంత ఆత్మ. రెండో స్పిరిట్ ఏంటంటే ఈవిల్ స్పిరిట్. మొదటి ఆత్మ ఏంటంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నీకు స్వతంత్రం కలుగుతుంది. దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ప్రేమ కలుగుతుంది. దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు సమాధానం కలుగుతుంది. దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు మంచితనముగా ఉంటావు, ఇతరులకు మంచి చేస్తావు, ఇతరులకు మేలు చేస్తావు, ఇతరులకు కీడు చేయమండి. సాతాను ఆత్మ నీలో ఉండి ఇతరులకు కీడు చేస్తావు, చెప్పిస్తావు, అబద్ధములాడుతావు, నీ నోటి నువ్వు అపవిత్రపరుచుకుంటావు. మూడు ఆత్మ కూడా నిన్ను మోసం చేస్తుంది. దేవుని దర్శనము, దేవుని కళలని నీ సొంత ఆత్మ నిన్ను బలహీనపరుస్తుంది. అర్థమవుతుందండి? కాబట్టి నా ప్రియ సహోదరి సోదరుడా, ఏ ఆత్మ కావాలో ఎంచుకోండి. నువ్వు ఎవరితో సహవాసం చేస్తావు? నువ్వు ప్రార్థించేటప్పుడు మనుషులతో ప్రార్థిస్తున్నావా, లేకపోతే సేవకుడితో ప్రార్థిస్తున్నావా, లేకపోతే నువ్వు దేవుడితో ప్రార్థిస్తున్నావా? నీ అవసరం తీర్చేది ఎవరు? నీ ప్రార్థన వినేది ఎవరు? దేవుడు విన్నా. మరి దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలి. నువ్వు దేవుడితో సహవాసం చేస్తావా? యు ఆర్ ఇన్ ప్రీటింగ్ విత్ హోలీ స్పిరిట్ అనగా పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు సహవాసం చేస్తున్నావా? ఆరాధించినప్పుడు దేవుని ఆత్మ మనలోకి వస్తుంది. దేవుని ఆత్మ మన బలముతో నింపుతుంది, కొత్త ఆలోచన కలగ చేస్తుంది, కొత్త మనస్సును ఇస్తుంది, నూతన హృదయం ఇస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నేను బలపరుస్తాడు. నువ్వు శక్తి ఎప్పుడైతే నువ్వు బలహీనుడువో అప్పుడే నీవు బలవంతుడవు. అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. కాబట్టి ఈ ప్రార్థనలో మనం గమనించాలి. దేవునిలో ఉన్న మంచితనంలో, ప్రేమలో, సమాధానంలో మనం పొందుకోవాలి. దయచేసి గమనించిన ప్రియ సహోదరి సహోదరు, మనం ప్రార్థించినప్పుడు దేవుని వెలుగు మన మీదకి వస్తుంది. నువ్వు దర్శనం పొందుకున్నప్పుడు నిజమైన వెలుగు నీకు వస్తుంది. మనం మొదటగా చేయాల్సింది ప్రార్థన కన్నా మెడిటేషన్. మీ పక్కన కూర్చుంటారు చెప్పండి, మెడిటేషన్. ధ్యానించడం, వాక్యముగా ధ్యానించే, వాక్యము ధ్యానించాలి. వాక్యము కన్నా ముందు ఏం చేయాలి? ఒక పదమును తీసుకోండి. యేసు రక్తమే ఇచ్చాడు, సిలువ రక్తమే ఇచ్చాడు. దేవుడు మీకు ఒక పదము ఇస్తారు. ఆ పదము, దేవా టేక్ మీ మోర్ ఆఫ్ మీ, గివ్ మీ మోర్ ఆఫ్ యూ. నా దగ్గర ఉన్న చెడునంతా మీరు తీసుకోండి, నీ దగ్గర ఉన్నంత మంచిని నాకు ఇవ్వండి ప్రభు అని మీరు ఎలాగే అడగాలి. ఎప్పుడైతే ఇలా అడుగుతామో మనలో ఉన్న చెడుని దేవుడు తీసేస్తాను ఈ మెడిటేషన్ ద్వారా. సో దట్ అప్పుడు మన హృదయం పరిశుద్ధపరచబడు.
మన మనసు పరిశుద్ధపరచబడుతుంది. అప్పుడు మన పరిశుద్ధ గ్రంథము తీసుకొని ఆసక్తిగా మనము వాక్యము ధ్యానించగలం. నీ మైండ్ లో, నీ హృదయంలో, నీ మనసులో అంతా చెప్తుంటే ఎలా చదవగల వాక్యం అసలు ఎక్కితా ముందు ఎక్కదు. అందుకనే మెడిటేషన్ అనేది చాలా విలువైనది. మెడిటేషన్ విల్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం. మీరు ఎప్పుడైతే ధ్యానిస్తారో, ధ్యానించినప్పుడు మీకు సంపూర్ణ స్పష్టత కూడా ఇస్తుంది, సంపూర్ణ క్షేమం ఇస్తుంది. మీ ఆత్మకి సహవాసం చేయాలి. యువర్ మెడిటేషన్ విత్ ఫెలోషిప్ విత్ గాడ్, నాట్ హ్యూమన్స్. అనగా ఈ సహవాసము ప్రభుత్వం ఉండదు, మనుషులతో కాదు. సహవాసం మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతుంది. ఇవేంటండి? ఇవేమంటారు చెప్పండి, ఏమంటారు? దేనికి ఇది ఉపయోగం? మనకి ఆహారానికి, మన శరీరానికి శక్తికి, బలం ఉండాలి. ఓకే, ఈ బియ్యం గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతుంది. ఈ బియ్యంలో కొంచెం పసుపు కలిపి ఏమనుకో, దేనికి ఉపయోగపడతాయి? చెప్పండి అన్నా, చెప్పండి. ఈ బియ్యంలో కొంచెం పసుపు కలిపి దేనికి ఉపయోగపడతాయి? అక్షంతలకు ఉపయోగపడతాయి. ఓకే, ఏ బియ్యంలో కొంచెం బూడిద కలిపి ఏమనుకో, దేనికి ఉపయోగపడతాయి? చేతబడికి ఉపయోగపడతాయి. చేతబడి చేసే దీంట్లో బొగ్గు ఏమంటారు, బూడిద కలుపుతారు. దేనికి ఉపయోగపడుతుంది? చేతబడి చేస్తారు, వశీకరణ అంటారు తెలుసా? చర్మంగతనం, చేతబడి శక్తులు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బియ్యంలో బూడిద వేసి బూడిద వేస్తారు. బూడిద వేసి ఏం చేస్తారు? మనిషికి చేతబడి వశీకరణ చేసుకుంటారు. ఓకే, చేస్తారు. నెక్స్ట్, ఈ బియ్యంలో కొంచెం బెల్లం వేస్తాం. ఏమైంది? ఏమంటారు? పోలం అయిందా? పోలం అయింది. ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది? ఒకసారి 11వ వచనం చదువుదాం. ఒకసారి 12వ వచనం చదువుదాం. 13వ వచనం చదువుదాం దయచేసి. కీడు చేయడం మాని మేలు చేయము. ఓకే, దీంట్లో పసుపు కలుపుతున్నాం. ఆ వ్యక్తి క్షేమం కోరి తలంబరాలు వేస్తున్నాం, అంతేగా? ఓకే, నెక్స్ట్ దీంట్లో బొగ్గు కలుపుతున్నాం. ఆ వ్యక్తి మీద ఏం చేస్తున్నాం? మనం కీడు కోరుతున్నాం. కీడే కోరేది వేరు కోరిన బియ్యమే. మళ్ళీ ఏం చేస్తున్నాయి? బియ్యం కాదు ప్రాబ్లం, మనుషుని యొక్క స్వభావం ప్రాబ్లం. అర్థమవుతుందా? మనుషుని యొక్క మైండ్ సెట్, మనుషుని యొక్క హృదయం ఏం చేస్తున్నాయి? కీడు చేయాలని చూస్తున్నాయి. బియ్యం నీకు మేలు చేసే విధంగా ఉంది, కీడు చేసే విధంగా నీ చేతుల్లోనే ఉంది. ఓకే, మూడోది, ఈ బియ్యంలో మనం ఏం చేస్తున్నాం? బెల్లం కలుపుకుంటే ఏమైంది? స్వీట్ అవుతుంది. ఓకే, దీంట్లో 3 అర్థాలు మనం చూసాం. మీకు 3 అర్థాలు మీకు చెప్తున్నాను. 3 అర్థములను బట్టి 3 జీవితంలో ఉన్నవారు కూడా మన సమాజంలో మనం చూస్తున్నాం. రుచికరంగా ఉన్నవారు చూస్తున్నాము, ఆశీర్వదకరంగా ఉన్నవారిని చూస్తున్నాము, కీడు చేసేవారుగా, కీడుతో నింపబడిన వారుగా, శాపపు వచనములతో నింపబడిన వారిని కూడా మనము చూస్తున్నాం. అర్థమవుతుందండి? ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షాకాలం ఇంకా వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పడాలని ఆశపడుతున్నారు. అవునా కదా? అవునా కదా? అవును. వర్షం నీళ్ళు ఇప్పుడు కప్పు పెడతాం. ఏమొస్తాయి? నీళ్ళు ఎలా ఉంటాయి? కలర్ మంచి నీళ్ళుగా ఉంటాయి, అవి మనం తాగుతాము. ఓకే, అయ్యే గుంటలో పడతాయి. ఏమవుతుంది? రంగు మారుతుందా లేదా? కీడు చేసేవాడు మైండ్ సెట్ మారుతుందా లేదా? తెల్లగా ఉన్న వ్యక్తి మురుగ్గా అయిపోతుంది వాటర్. అర్థమవుతుందా? అనగా మంచి చేసే వ్యక్తి మంచిగానే ఉంటాడు, కానీ కీడు చేసే వ్యక్తి ఎలా అయిపోతున్నాడు? మురుగ్గా అయిపోతున్నాడు. సరే, ఆ మురుగుని తాగలం మనం? తాగలమా? దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీ మైండ్ సెట్, నీ హృదయం నువ్వు మార్చుకోవాలి. నువ్వు మార్చుకున్నావు ఆశీర్వదకరంగా ఉంటావు. నువ్వు మార్చుకోకపోతే ఎలా ఉంటుంది తెలుసా? నీ సొంత స్పిరిట్, నీ సొంత ఆత్మ, అపవాది ఆత్మ 2 ఇమిడి కలిగి, అనగా 2 ఆత్మలు కలిగి నువ్వు
వాడు చిక్కులో నువ్వు ఉన్నావు. వాడు చిక్కుల్లో ఉంటే నీకు నష్టం కలిగింది. నీతో పాటు నీ యజమానికి వచ్చింది, నీ పిల్లలకు వచ్చింది, నువ్వు చేసే ఉద్యోగం ఉన్న వారికి వచ్చింది, వ్యాపారం చేస్తే వ్యాపారం ఉన్న వారికి కూడా నష్టం చేసే వ్యక్తిగానే ఉంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మను పొందుకుంటావో నువ్వు ఎలా ఉంటావంటే ఆశీర్వాదకరంగా ఉంటావు, ఇతరులకు మేలు చేసే కారణంగానే ఉంటావు. ఈ బియ్యం చూడండి, రైతు పండించాడు, మంచిగా పండించి మంచి రేటుకి అమ్ముకున్నాడు. అవి మీ చేతులకు వచ్చింది, మీకు ఉపయోగకరానికి మంచికరంగా ఉంది. అదే వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? దీంట్లో కలిపి చేతలు చేస్తారు. ఏం చేస్తారు? జీవితంలో మీకు కలిగిన వారిని, మీకు కలిగిన అంతటిని, మీ బంధువులందరినీ ఎలా అయిపోతుంది? అంధకారములోకి పంపిస్తారు. ఎవరు పంపిస్తారు? మనుషుని యొక్క మైండ్, మనస్సు, హృదయం ఏం చేస్తున్నాయి? చెడుకు చేస్తుంది. అందుకే కీర్తనకారులు చెబుతారు, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. దాంతో పాటు చెప్తారు, అందరూ నేర్చుకుంటున్నామా? సమాధానముతో నీవు జీవించాలి, సమాధానం వెంటాడాలి. ఈ పక్కకు సుందరి చెప్పండి, సమాధానం వెంటాడాలి. సమాధానం నీకు తోడై ఉండును గాక, మేలు నీకు తోడై ఉండును గాక, దేవుని చిత్తం నీకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంఘంలో ఆత్మ చూపుచున్న మాట చెబుగలవా?